తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ముదురుతోంది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందే దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఖన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ముదురుతుంది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఖన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై పార్టీలు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలకు వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ అటు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపైన విచారణ జరిపి ఈరోజు వాళ్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దీనిపైన బీఆర్ఎస్ కి చెందినటువంటి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో అటు స్పీకర్ ఫార్మేట్ తో పాటు హైకోర్టులో ప్రజా వాద్యం కింద దాఖలు చేయడంతో అయితే హైకోర్టు దాన్ని సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణ చేపట్టి పూర్తి నివేదిక అందించాలని అసెంబ్లీ స్పీకర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఇటు సుప్రీంకోర్టుకు అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాయడంతో అయితే కలకలం రేగుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం పార్టీ తీసుకుని ఎల్పీని విలీనం చేసుకున్న చరిత్ర ఉంది. అయితే అదే కోణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయత్నం చేసింది. అందులో తొలుతగా 2 ఎమ్మెల్యేలను అయితే పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరొక వ్యక్తి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. అందులో ప్రస్తుతం దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడంతో అయితే ఒకవేళ రాజీనామా ఫార్మేట్ లో ఇస్తారా లేదంటే ఎన్నికల తర్వాత రాజీనామా చేస్తారా అనేది వేచి చూసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగానైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి పార్టీ మారడం పైన మాత్రము ప్రజావాద్యం కింద దాఖలైన దానిపైన హైకోర్టు తీసుకొని దీనిపైన చేసింది. ఈ లేఖ మాత్రం కలకలం రేపుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు మరి వీళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారు, దీనిపైన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కొంత రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళు పార్టీలు మారిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్ గా నోటీసులు జారీ చేస్తుంది. అయితే హైకోర్టు నోటీసులకు లీగల్ గా అప్రోచ్ అవుతారా లేదంటే విచారణ ఎదుర్కొంటారా లేదంటే పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తారా అనే అంశాలు మాత్రము ఇంకా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రకటించాల్సింది. సౌజన్య, వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు మరి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ మారారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపించడమే కాదు, చట్టాన్ని నమ్ముకొని హైకోర్టును ఆశ్రయించడంతో అయితే ఈ రోజు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అయితే చెప్పొచ్చు. సౌజన్య, మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ఎమ్మెల్యేలకు గాను 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీఆర్ఎస్ గెలిచింది. అందులో ఒకరు కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర రెడ్డి. అందులో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ తీర్థం చూసుకోవడంతో అయితే 11కు ఆ సంఖ్య చేరింది. ఒకే ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లారాజేశ్వర రెడ్డి మిగిలిపోయాడు. అయితే ఈ కడియం శ్రీహరి ఎన్నికను హైకోర్టు విచారణ అనంతరం రద్దు చేస్తుందా లేకపోతే కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తాడనేది మాత్రము తేలాల్సి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.